హాయ్ అండి. ఇప్పటివరకు ముందు నెక్ చూపించాను కదా, అంటే వీడియోలు లెంత్ ఎక్కువ అయిపోతుందని వేరే చూపిస్తున్నా కానీ అలా ఏం కాదు. ఇప్పుడు వెనక డ్రాప్, చాలామందికి డ్రాప్ కుట్టుకుంటే ఇక్కడ బటన్ ప్లేస్లో చాలామందికి డిస్టెన్స్ వస్తుంది, ఇలా కుట్టేటప్పుడు తిరుగుతలేదు అనే దాని మీద నేను చూపిద్దాం అనుకుంటున్నా. అయితే ఫస్ట్ డ్రాప్ అనేది ఇది కట్ చేసుకోవాలి. ఇది చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ ఏంటంటే హైప్ బటన్ నొక్కండి. హైప్ నొక్కితే పాయింట్స్ వస్తాయి, దానివల్ల మన వీడియో ముందుకు వెళ్తుంది అన్నట్టు. ఇది నేను 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకోమన్నా. ఫస్ట్ 1 ఇంచ్ గ్యాప్ తోటే కట్ చేసుకోండి. ఇలా నెక్ హోల్ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని మళ్ళీ లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. నేను లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు కట్ చేయలేను. నెక్స్ట్ వచ్చేసి ఇదే ఇలా ఉంచేసుకొని ఇగో ఫినిషింగ్ పేపర్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టుకుంటాం కదా, ఈ ఫోల్డింగ్ ప్లేస్లో ఫోల్డింగ్ ఉంచాలి. నెక్కును మనం ఇలా తిప్పుకోవాలంటే ఫోల్డింగ్ ప్లేస్లో ఫోల్డింగ్ వచ్చే విధంగా తిప్పుకోవాలన్నట్టు. తిప్పుకొని కింద ఎంత ప్లేస్ వదలాలి, పైన ఎంత ప్లేస్ వదలాలి ఫస్టే డిసైడ్ కావాలి. ఇక్కడ మనకు ఎంత వదలాలి గ్యాబు, ఒక 1.5 ఇంచు ఇలా పెట్టుకోవాలి. ఇలా వదిలేసుకోవాలి. ఇలా పైన కూడా ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి. మార్కు పెట్టుకొని ఇక్కడ నుంచి ఈ రౌండ్ షేప్ ఉంది కదా నెక్, ఈ రౌండ్ షేప్ ఇలా డ్రా చేసుకోవాలి. కలిపి డ్రా చేయాలి. ఈ బటన్ వచ్చినప్పుడు దీనికి వేయొద్దు. ఈ ఓపెన్ వేయకుండా ఉండాలంటే దీనికి వేసుకోవాలి. కానీ ఇప్పుడు కలిపి వేసుకోవాలి. సేమ్ ఇది ఎంత ఉందో అంత డ్రా చేసుకోండి. తీసుకొని తీసేయండి. తీసి మనకి ఈ దానికి టెన్షన్ మందం మనం ఎట్లా, ఈ కుట్టేమో లోపల సైడ్ ఉంచేటట్టు, క్లాత్ ఏమో ఎగ్జాక్ట్ రావాలి. ఇది కట్ చేయడమేమో మనం కుట్టే విధంగా రావాలి. నెక్స్ట్ వచ్చేసి అన్నిటికీ మనం ఎంతైతే ఖర్చు ఉంచుకుంటామో ఫినిషింగ్కి అలాగా నెక్స్ట్ ఉంచుకొని ఇది కట్ చేసేసుకోవాలి. బోటిక్ మోడల్, బోటిక్లో వాళ్ళకి ఫినిషింగ్ బాగా వస్తుంది, మాకు రాదు అని అనుకుంటారు కదా. ఎందుకు రాదు, మనకు కూడా వస్తుంది. చేస్తే ఏ పనైనా వస్తుంది. చేస్తామో లేదో, మనకు వస్తుందో లేదో అని భయపడితే భయపడ్డట్టే అవుతుంది. భయపడకుండా చేసుకోండి. ఇది తీసేసి నెక్స్ట్ ఇది కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసేటప్పుడు లోపలిది కట్ చేయాలి. పెద్దగా అయినా ఏం కాదు అనుకుంటే లైన్ మీద కట్ చేయండి. పెద్దగా అయితే ప్రాబ్లం ఎక్కువ అనుకుంటే లోపలికి కట్ చేయండి. అంతే.